ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. ఉదయం నుండి నెలకొన్న నాటకీయ పరిణామాలు ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల పరస్పర ఆరోపణల నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి ఎన్నికను వాయిదా వేశారు. ఎన్నిక ఎందుకు వాయిదా వేశారో చెప్పాలని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేయడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠకు దారితీసిన తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక రేపటికి వాయిదా పడింది. ఎంపీ కడియం కావ్య ఓటు చెల్లదు. గతంలో 2025 సంవత్సరం సంబంధించి గ్రేటర్ వరంగల్లో తన ఓటును వినియోగించుకున్నారు. కడియం కావ్య ఓటు చెల్లదని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు తొర్రూరు వార్డు కౌన్సిల్ 4వ వార్డు కౌన్సిల్ సంబంధించిన అభ్యర్థికి సంబంధించి అతను ఎన్నిక చెల్లదు. అతను అఫిడవిట్లో తనకు ఒక వైన్ షాప్ ఉన్న విషయం అఫిడవిట్లో ఉంచాడా లేదా అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో దానికి సంబంధించిన ఎన్నిక ఇప్పుడు ఇరు పార్టీ నాయకుల మధ్యలో వాగ్వాద మధ్యలో ఎన్నిక అయితే రేపటికి వాయిదా వేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ తొర్రూరు సంబంధించి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అలివేని ఇంటి దగ్గర ఒకవైపు పోలీసులు పూర్తి స్థాయిలో మోహరించి వాళ్ళందరినీ బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చెరోవైపు మోహరించిన పరిస్థితి. ఇక్కడ ఎస్పీ శబరీష్ కూడా వీళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఇక్కడ ఉండదని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ తొర్రూరు వైస్ చైర్మన్ అభ్యర్థిగా ఉన్న అలివేని సంబంధించిన వాళ్ళ కుమారుడు కూడా ఇక్కడ కొంచెంసేపు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. మమ్మల్ని ఎలా బయటకు పంపిస్తారు, ఇక్కడ మాకు సంబంధించి పిఎన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించిన పిఎన్ లోపల పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ బయటికి పంపించాల్సిందని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. మరొక వైపు ఈ ఆందోళన నేపథ్యంలో కూడా ఇక్కడ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఎవరిని కూడా ఇక్కడికి పరిస్థితులకు రాకుండా చర్యలు చేపట్టే పరిస్థితి. ఇక్కడ ఒకవైపు ఇక్కడ చైర్మన్ సంబంధించిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అతను కూడా వేణు ఇక్కడ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. అసలు మమ్మల్ని ఏ విధంగా బయటికి పంపిస్తారు, ఇక్కడ అసలు ప్రజాస్వామ్యం ఉందా, మమ్మల్ని పంపించడానికి ఎలా పంపిస్తారని చెప్పేసి కొంత అభ్యర్థన కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు చైర్మన్ అభ్యర్థుల అబ్బాయి ఉన్నారు, వేణుతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒకవైపు తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నిక ఇది చాలా ఇరు పార్టీలు కూడా చాలా ప్రెస్టేజ్ తీసుకున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. వీళ్ళు కూడా అసలు దీన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి వేణు, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఎన్నిక వాయిదా వేసిండ్రు అనేది ఒకసారి మీడియా మొత్తం పోయి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ని కనుక్కోండి. రిటర్నింగ్ ఆఫీసర్ ఎందుకు వాయిదా వేసిండు అనేది మనకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2 తర్వాత ఎందుకు వేస్తుండ్రని అడిగితే మా మీద దాడి చేయడానికి వస్తున్నారు. రెండోది, మేము లోపలికి పోతున్నాం, వాయిదా పడ్డదని చెప్పిండ్రు అఫీషియల్గా, లోపలికి పోతున్నాం, మా క్యాండిడేట్లు లోపల ఉన్నారని. మమ్మల్ని లోపలికి పోనీయకుండా డిఎస్పీ గారు వచ్చి నన్ను నెట్టి అక్కడున్న కాంగ్రెస్ పార్టీ పిఎల్ లోపలికి తీసుకొని పోతాడు. అది కరెక్టా? చూడాలి వ్యవహారాన్ని ఏ విధంగా చూడాలి. అధికార పార్టీ కొమ్ముకు వస్తాను, వాళ్ళు ఎంత చేస్తారో చేయరాదండి. పోలీసు వాళ్ళు చూస్తారు, జనాలు ఇక్కడ జరిగేదంతా చూస్తారు. టీఆర్ఎస్ పార్టీకి తొర్రూరులో 9 మంది కౌన్సిలర్ సీట్లు గెలుచుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లే గెలుచుకున్నారు. అయినా చైర్మన్ పదవి కోసం ఇంతగానో ఈ రేంజ్లో యుద్ధం జరుగుతుందంటే కాంగ్రెస్ వాళ్ళు ఏ రేంజ్లో చేస్తారు అనేది, ఎంత దరిద్రమైన దానికి దిగబడరు అనేది కనబడుతుంది కళ్ళకు కట్టినట్టు. ఎంత దిగజారు రాజకీయం చేస్తారు, పబ్లిక్ దీన్ని యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడైనా ఎన్నిక వాయిదా పడడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? వాయిదా పడనియండి, ఒక్కరోజు పడనియండి, ఇంకేమన్నా జరగనియండి. వాళ్ళ వల్ల కూడా కాదు, చైర్మన్ పీఠం వాళ్ళు దక్కించుకోలేరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ జెండా అక్కడ ఎగురుతుంది. వాయిదా వేసినా, మమ్మల్ని ఎత్తుకపోయినా, కోసినా అలా వాళ్ళు వచ్చేది ఎర్ర రక్తం కాదు, పింక్ రక్తం వస్తుంది. దయచేసి గమనించండి. మొత్తానికి ఇక్కడ ఉద్రిక్తమైన వాతావరణం అయితే నెలకొంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. దాంతోపాటు అసలు ఈ ఎన్నిక ఎందుకు వాయిదా వేశారో అధికారులు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎన్నిక రేపటికి వాయిదా వేసినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ చైర్మన్గా గెలుస్తాడు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా తొర్రూరు మున్సిపాలిటీపై ఎగిరేసి తీరుతామని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వీక్షపతో రాము, 6 టీవీ, వరంగల్.